గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మైనతో మాటలు. ఇంత ఎంతూజియాస్టిక్గా బ్లాగ్ స్టార్ట్ చేశానంటే మీకు అర్థం అవ్వాలి కదా, ఇట్స్ వీకెండ్ అని చెప్పేసి. అది కూడా డబుల్ ధమాకాగా లాంగ్ వీకెండ్ వచ్చేసింది మాకు, విచ్ ఇస్ సాటర్డే, సండే అండ్ మండే. సో ఇప్పటి వరకు నా టూర్ బ్లాగ్స్ అన్నీ చూసేసారు కదా, 10 days యూరోప్ ట్రిప్ బ్లాగ్స్. సో ఇది బ్యాక్ టు రొటీన్ అనుకోవచ్చు. సో ట్రిప్ నుంచి వచ్చాక ఇది సెకండ్ వీకెండ్ అనుకుంటా. ఇట్స్ అ వెరీ లాంగ్ వీకెండ్. సో ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకుందాం, కాస్త తిన్న క్యాలరీస్ అన్నీ అరిగిద్దామని ఫిక్స్ అయ్యాము. సో ఈ వీకెండ్ ఈ స్టఫ్ అంతా చూసానే మీకు అర్థమైపోతుంది కదా, చాలా పకడ్బందీగా మా వీకెండ్ ప్లాన్ చేశానని చెప్పేసి. దిస్ గోన్ బి వెరీ వెరీ ప్రొడక్టివ్. సో ఫస్ట్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటికి వచ్చేసాము. ఫస్ట్ ఈసీకి వచ్చేసి మాకు కొన్ని కలర్స్ పిక్ చేసుకునేది ఉండే. సో వైబ్రెంట్ కలర్స్ తీసుకున్నాము, ఎందుకనేది మీకు అప్కమింగ్ వీడియోలో తెలుస్తుంది. సో ఇక్కడ మేము ఏ సామాన్ కావాలన్నా మ్యాక్స్ టు మ్యాక్స్ ఈసీకే వెళ్తాము, హార్డ్వేర్, ఎందుకంటే మాకు దగ్గర అండ్ చాలా బడ్జెట్లో వస్తుంది. అక్కడ మాకు కావాల్సినవి తీసుకొని నెక్స్ట్ గ్రాసరీస్కి వెళ్ళిపోయాము. ఇది సాటర్డే వ్లాగ్. మేము కొన్ని స్టఫ్ ఈజీలో ఆర్డర్ చేసాము, అవి ఇంకా డెలివరీ అవ్వలేదు. సో అది కూడా పిక్ చేసేసుకొని మిగతావన్నీ చూసి వాళ్ళకి స్టేటస్ అడిగేసి గ్రాసరీస్ తీసుకొని ఒకేసారి ఇంటికి వచ్చేస్తే మాకు మళ్ళీ బయటికి వెళ్ళే పని ఉండదు. సో దట్ 3 days ప్రశాంతంగా మేము అనుకున్న డిఐవై చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ గ్రాసరీస్కి కూడా వచ్చేసాము. సో పెయింట్స్ పిక్ చేసుకొని, ఇది మా రొటీన్ అనుకోవాలి. నేనే కాదు, నాకు తెలిసి అవుట్ ఆఫ్ ఇండియా ఉన్న ప్రతి ఒక్కరూ దే క్యాన్ రిలేట్ టు మీ. గ్రాసరీస్ అంటే అదొక ఎమోషన్. వీక్లో అట్లీస్ట్ 3 hours గ్రాసరీ షాప్లో మాకు తెలియకుండా గడిపేస్తాం తెలుసా. సో ఈ మధ్య ఇక్కడ నేను ఫస్ట్ టైం ఈ బ్రింజాల్ చూశాను, చాలా టెంప్ట్ అయిపోయాము. సో నా ఇన్స్టాలో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది దాన్ని నేను ఏం చేశాను అని చెప్పేసి. సో అలా కొన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా పిక్ చేసేసుకొని బ్రెడ్ తీసేసుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ బ్రెడ్ మిషన్ చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. నేను ఎప్పుడూ క్యాప్చర్ చేద్దాం అనుకుంటాను కానీ మర్చిపోతూ ఉంటాను. సో ఈసారి గుర్తుపెట్టుకొని తీశాను. ఇంకా ఎప్పుడైనా స్పెసిఫిక్గా ఒకరోజు గ్రాసరీస్ ఏం తీసుకుంటాము, ఏది తీసుకుంటే బాగుంటుంది, తెస్కో లిటిల్ కంపారిజన్, అదంతా చేయాలి అని అనుకుంటున్నాను. హోప్ సో, మేబీ ఫ్యూచర్లో ఆ వ్లాగ్ కూడా రాబోతుంది. అండ్ ఇక్కడ బ్రెడ్స్కి కుదవలేదు, ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ ఉంటుంది, బోర్ కొట్టకుండా. సో అలా వెజిటేబుల్స్, కర్డ్, మిల్క్, ఇక తెలుసు కదా మనకి వీక్లీ ఎన్ని అవసరం ఉంటాయో, అవన్నీ పిక్ చేసేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే వీ హ్యావ్ అ వెరీ బిగ్ ప్లాన్ టు డూ. నమ్మండి, మేము జస్ట్ ఈసీకి వెళ్ళి ఇవన్నీ సామాన్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 3 అయిపోయింది. ఇంతే అవుతుందండి. వీకెండ్ కోసం ఎదురు చూస్తాం, వీకెండ్ రాగానే గ్రాసరీ షాప్ చేసేసరికి ఒక డే అయిపోతుంది. అలానే ఉంటుంది మా వీకెండ్స్. లాంగ్ వీకెండ్ కాబట్టి ఇంకాస్త ప్రొడక్టివ్గా కూడా చేయొచ్చు. సో ఇవన్నమాట మేము తీసుకున్న సామాన్లు. సో ఆ పెద్ద కార్డ్బోర్డ్ ఉంది కదా, అది అన్ఎక్స్పెక్టెడ్ స్పాంటేనియస్ షాపింగ్ విచ్ టర్న్డ్ అవుట్ వెరీ గుడ్ అని చెప్పాలి. అదేంటి అనేది ఇప్పుడు నేను నెక్స్ట్ చూస్తారు. సో వీఆర్ బ్యాక్ ఫ్రమ్ గ్రాసరీస్. అన్నీ తీసుకొచ్చేసి సర్దేసి క్విక్గా వంట చేసేసి లంచ్ కూడా అయిపోయింది. సో అదంతా నేను షూట్ చేయలేదు, ఎందుకంటే టైం అవుతుంది, అరౌండ్ 3 అవుతుంది. ఒక డెలివరీ కూడా వచ్చేది ఉంది. మేము గార్డెన్కి వెళ్ళాం కదా, చూసారు కదా. సో కొన్ని సామాన్లు కూడా ఆర్డర్ చేసాము, అది 3 వరకు డెలివర్ చేస్తామన్నారు. సో అప్పటిలోపు గార్డెన్ని కాస్త సెట్ చేద్దామని చెప్పేసి ఫాస్ట్గా లంచ్ చేసాము. సో చూస్తేనే అర్థమవుతుంది కదా, ఎండ చాలా బాగుంది. వీఆర్ ఎంజాయింగ్ ది సమ్మర్. యాక్చువల్లీ సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో యా, ఐఎమ్ యూజింగ్ ది సన్ స్క్రీన్. బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ సన్ స్క్రీన్ కావాలి ఇప్పుడు. సో దిస్ ఈజ్ యూవీడాక్స్, కనిపిస్తుంది అనుకుంటా. యా, దిస్ ఈజ్ యూవీడాక్స్. మంచి సన్ స్క్రీన్, అసలు వైట్ కాస్ట్ ఉండదు. ఇఫ్ యూ సీ, అయిపోయింది. ఇట్స్ వెరీ నైస్ సన్ స్క్రీన్. ఎవరికైనా లింక్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అన్నిట్లో దొరికిపోతుంది. సన్ స్క్రీన్ అనగానే పెట్టుకోవడం సగం మంది స్కిప్ చేస్తే, పెట్టుకునే వాళ్ళు బాగా స్కిప్ చేసేది నెక్. సో ఫేస్ ఎంత ఇంపార్టెంటో నెక్ కూడా అంతే ఇంపార్టెంట్, అస్సలు మర్చిపోకుండా పెట్టుకోండి. అండ్ సన్ స్క్రీన్ రికమెండేషన్స్ కావాలంటే ఐ హ్యావ్ ఫ్యూ కలెక్షన్స్, నేను అది కూడా త్వరలో వీడియో చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇందాక లిడిల్లో స్పాంటేనియస్ అన్ఎక్స్పెక్టెడ్ షాపింగ్ అని చెప్పా కదా, అది ఇదే అనమాట. సో మేము గార్డెన్లో కొన్ని థింగ్స్ చేంజ్ చేద్దాము, కొన్ని థింగ్స్ న్యూగా పెడదాం అనుకున్నప్పుడు ఇది సడన్గా దొరికింది. అది ఏంటో తెలియదు, దీన్ని బట్టి లిటరలీ మా ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. అది నేను మెల్లిమెల్లిగా ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తుంటాను. సో బేసికల్గా ఇది ఒక ఆర్చ్ అనమాట. మేము ఈసీలో ఆర్డర్ చేసిన స్టఫ్ ఇంకా రాలేదు, అది వచ్చేలోపు ఈ బేసిక్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేసేసాము. ఎప్పుడైనా ఇలా ఏదైనా ఆర్గనైజ్ లేదా ఇలా అరేంజ్ చేసే టాస్క్ వస్తే నేను లేబుల్ చదివేసి అంతా అరేంజ్ చేస్తాను. ఫిక్సింగ్ పని వచ్చేసి మా హస్బెండ్ చేస్తారు. సో ఇలాంటివన్నీ డివైడ్ చేస్తూ మేము డివైడ్ అండ్ రూల్ పాలసీ ఫాలో అవుతుంటాము. అలా కూర్చోగానే అసలు వస్తారో రారో అని చాలా
టెన్షన్ ఉండే, ఎందుకంటే వాళ్ళు ఫ్రైడే రోజే డెలివరీ చేయాలి, అలాంటిది సాటర్డే వరకు కూడా రాలేదు. నెక్స్ట్ సండే వాళ్ళు క్లోజ్, మండే పబ్లిక్ హాలిడే. సో మేము అనుకున్న ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతుంది అనుకున్నాం, కానీ మేము మార్నింగ్ వెళ్ళి ఫాలో అప్ చేసినందుకు ఆల్మోస్ట్ 3 లోపు డెలివరీ చేస్తామన్నారు. 3 లోపే వాళ్ళు వచ్చేసారు. ఇలా కూర్చొని ప్రెప్ వర్క్ చేద్దామనేసరికి అక్కడ రింగ్ మోగింది. థ్యాంక్ గాడ్ అనుకున్నాము. సో వాళ్ళు వచ్చేసి అంతా డెలివర్ చేశారు. సో ఎప్పుడైనా ఈసీ వాళ్ళు లైక్ మీకు దగ్గరలో వాళ్ళు సర్టెన్ డిస్టెన్స్ ఉంటుంది, ఆ డిస్టెన్స్ లోపు మన హౌస్ ఉంటే ఫ్రీ డెలివరీ చేస్తారు. అండ్ వాళ్ళు ఎప్పుడైనా ఇవ్వగానే బిల్లో మనం ఎన్ని ఆర్డర్ చేసుకున్నాము, ఎన్ని వచ్చాయి అని అక్కడక్కడే కౌంట్ చేసుకోవడం బెటర్ కదా. ఎందుకంటే మళ్ళీ అది ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ స్టోర్కి వెళ్ళి ఫాలో అప్ చేయాల్సి వస్తుంది. సో దానికంటే రాగానే ఇలా బిల్ తీసుకొని నేను ఫస్ట్ కౌంట్ చేసుకున్నాను. ఇంతకు ఇవన్నీ ఏంటి అంటే శాండ్, మార్బుల్స్ అండ్ ఈ పెద్ద స్టోన్స్ ఆర్ టైల్స్, మీరు దాన్ని ఏదైనా అనొచ్చు, గార్డెన్ టైల్స్ అంటారు యూజువల్గా. సో ఇది తీసుకున్నాము, ఎందుకు తీసుకున్నాము, అండ్ ఈ చెక్కలు కూడా సో ఈ 4 థింగ్స్ తీసుకున్నాం ఈసీ నుంచి. అది ఎందుకు అనేది మీకు నెక్స్ట్ తెలుస్తుంది. సో ఈ ఆర్చ్ అంతా నేను ఇక్కడ రెడీ చేసేస్తున్నాను. ఇలాంటి సూట్ కేసులు మా ఇంట్లో చాలా ఉంటాయి. డ్రిల్లర్తో స్టార్ట్ చేస్తే హ్యామర్ నుంచి ప్రతి ఒక్కటి ఆర్గనైజ్డ్గా మేకప్ కిట్లా ఉంటుంది. సో అవన్నీ వెతుక్కుంటూ నేను తీసుకొస్తున్నాను ఆర్చ్ ఫిక్స్ చేయడానికి. సో ఇప్పుడే సామాన్లు కూడా డెలివర్ అయ్యాయి. అండ్ ఆ ఆర్చ్ ఒకటి చూపించాను కదా బిగినింగ్లీ, చాలా ఈజీగానే ఉంది, కానీ ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైమ్. సో నేను ఇప్పుడు చూపిస్తాను అది ఎంతవరకు అయింది. సో ఇలా అరేంజ్ చేసి అయితే పెట్టేశాను నేను యూ లాగా. సో దీన్ని మనం ఇప్పుడు ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసేస్తే అక్కడ ఆ ఎంట్రన్స్లో ఉంది కదా, అలా పెడదామన్నది ప్లాన్. సో ఇప్పుడు గార్డెన్ రెనోవేషన్లో మనం మెయిన్గా అనుకున్నవి ఒక 3 థింగ్స్ ఉన్నాయి. అది చేద్దామని ఈ లాంగ్ వీకెండ్లో ప్లాన్. సో అదేంటి నేను మీకు ఇప్పుడు లిటిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు యాక్చువల్ కరెంట్ పొజిషన్ గార్డెన్ ఏముంది అండ్ మేము దాన్ని ఎలా రినోవేట్ చేయాలనుకుంటున్నాము, అది ఎలా మారింది, అవన్నీ నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు నేను నా కరెంట్ గార్డెన్ని చూపిస్తాను, పదండి. సో ఈ కార్నర్ని మొత్తం బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా రెడీ చేయాలనుకున్నాము. సో దానికోసము ఇలా మేము ఆల్రెడీ ఒక 2-3 వీక్స్ నుంచి పాట్స్ అన్నీ తీసుకొచ్చాము. ఇవన్నీ పాట్స్ మీరు ఆల్రెడీ నేను నా లాస్ట్ వ్లాగ్లో ఎలా పెట్టాను, ఎక్కడ తెచ్చాను అన్నీ చూపించాను. సో కొత్తగా తెచ్చామంటే ఈ ఫ్లవర్ పాట్స్ అండ్ ఇవన్నీ రీసెంట్గా తెచ్చాము. సో ఇవి కూడా కొత్తగా తెచ్చినవి అండ్ ఇవి ఇంకా గ్రోయింగ్ ఫేజ్లో ఉన్నాయి, ఇవి ఇంకా పెరగలేదు, ఇవి కూడా ఫ్లాసే. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఇలా ఒక యూ షేప్లో ఆర్చ్లా ఎంట్రన్స్ పెడదాం అనేసి ప్లాన్. సో దానికోసం ఒక బ్లాక్ కలర్ ఇలా తెచ్చాము, అది ఇక్కడ ఫిక్స్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ టాస్క్. అండ్ సెకండ్ వచ్చేసి ఈ గరాజ్ ఉంది కదా, ఇదంతా స్టోరేజ్ అనమాట, గార్డెన్కి సంబంధించినవన్నీ ఈ గరాజ్లో పెడదాం. సో ఈ గరాజ్ ముంగట మేము ఫ్రీక్వెంట్గా ఎక్కి దిగడం వల్ల, ప్రెషర్ పడడం వల్ల ఇక్కడ గ్రాస్ అనేది ప్యాచెస్గా ఊడిపోతుంది. మేము ఎంత ట్రై చేసినా కానీ అది ఉండట్లేదు అనమాట. సో అక్కడ ఒక స్టెప్ కడితే మాకు ఎక్కడానికి కన్వీనియంట్గా ఉంటుంది అండ్ గ్రాస్ కొంచెం మెయింటెనెన్స్ తగ్గుతుంది అని చెప్పేసి ఇక్కడ వి వాంటెడ్ టు హ్యావ్ అ స్టెప్. అందుకనే ఇందాక మీరు ఆ డెలివరీ బాయ్స్ పెట్టారు కదా పెద్ద చెక్కలు, అవి తీసుకొచ్చామన్నమాట. సో అవి ఒక 6 దాకా తెచ్చాము, ఎందుకంటే దాంతో ఇంకొక పని ఉంది. సో ఇది మన టాస్క్ నెంబర్ 2. ఇక్కడ ఈ స్టెప్ బిల్డ్ చేసేస్తే మనకి ఆ గ్రాస్ మెయింటెనెన్స్ ఒకటి తగ్గుతుంది. అండ్ ఈ ప్యాచెస్ ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా ఫిక్స్ చేయాలి, అది ఒక టాస్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మేము ఒక పాత్వే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము టు ఈ గార్డెన్ హౌస్ అనమాట. ఇలా ఒక పాత్వే క్రియేట్ చేద్దాం అనేది మా ఇనిషియల్ ప్లాన్. సో యూజువల్గా మనకి పింట్రెస్ట్లో కానీ ల్యాండ్స్కేపింగ్లో కానీ చేస్తారు కదా, ఇలా టైల్స్ వచ్చి మధ్యలో గ్రాస్ వస్తుంది, అలా చేద్దామని చెప్పేసి ఇక్కడ రెఫరెన్స్ పిక్చర్ వేస్తాను మీకు. సో దిస్ వాజ్ అవర్ ఇనిషియల్ ప్లాన్. అలా పెడదామని చెప్పేసి స్టార్ట్ చేశాము. బట్ సడన్గా ఈరోజు ఆర్చ్ ఫిక్స్ అయిన తర్వాత మా ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. అదేంటో మీరు నెక్స్ట్ చూడబోతున్నారు. సో ఇవన్నీ మనం చేయాల్సినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ డెక్ వస్తుంది కదా, ఈ డెక్లో ఇలా ఇది చాలా పాత డెక్ కాబట్టి హోల్స్ పడ్డాయి అనమాట. ఇట్ వాజ్ డ్యామేజ్డ్. మేము ఎప్పుడు చేద్దాం అనుకుంటాం కానీ అది అవ్వదు. సో ఎలాగో చెక్కలు తెస్తున్నాం కదా, దీన్ని కూడా ఫిక్స్ చేద్దామని అనుకున్నాము. సో ఫైనలీ నేను ఇక్కడ ఇది కంప్లీట్ చేసే లోపు మా ఆయన అది ఫిక్స్ కూడా చేసేసారు.
హియర్ ఇస్ ది ఆర్చ్. సో ఈ ఆర్చ్ పెట్టాక మా ప్లాన్ ఎలా మారింది అంటే టైల్స్ గార్డెన్ హౌస్కి కాకుండా ఆ ఆర్చ్కి పెడితే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అని రియలైజ్ అయ్యాము. సో బట్ వీ వర్ నాట్ యెట్ ఫైనలైజ్డ్ అనమాట, ఇంకా ఆలోచిస్తున్నాము. సో ఆ రోజుకి ఫస్ట్ చిన్న చిన్న స్టఫ్ అంతా కంప్లీట్ చేద్దామని చెప్పేసి, ఎలాగో సామాన్లు వచ్చేసాయి కదా, సో ఆర్చ్ ఒకటి ఫిక్స్ చేసేసి ఇక మేము స్టెప్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసాము గార్డెన్ హౌస్ ముంగట. బేసిక్గా ఇక్కడ టాస్క్ అని చెప్పను, ఇది ఈజీయే, బట్ మీకు నెససరీ ఏదైతే టూల్స్ ఉంటాయో అవి మీ దగ్గర ఉంటే థింగ్స్ చాలా ఈజీ అవుతాయని అంటాను. ఇక్కడ నేను చాలా కష్టపడి ట్రై చేస్తున్నాను అది కట్ చేద్దామని చెప్పేసి, బట్ నా బలం అస్సలు సరిపోవట్లేదు. లిటరలీ ఐ హ్యాస్ టు ఎంత రష్ చేసినా కానీ నాకు అవ్వలేదు. సో లాస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఇక మా హస్బెండ్కి బ్రేక్ కావాలన్నప్పుడు ఐ జస్ట్ ఇలా చీసి దాన్ని 2 పీసెస్ చేయగలిగాను అంతే. సో ఎఫర్ట్ మొత్తం అక్కడ కటింగ్లో ఫిక్సింగ్లో మా హస్బెండ్ ఉండి, నాది వరకు నా బ్రెయిన్ అండ్ అందియడం ఏదైనా క్లీన్ చేయడం అంతవరకే మన టాస్క్ అనమాట. సో అలా ఇక్కడ మేము స్టెప్ బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. సో మొత్తము షూట్ చేస్తే బోర్ కొడుతుందని చెప్పేసి ఇక్కడ టైం ల్యాబ్స్ పెట్టాను. బట్ ఎలా బిల్డ్ చేశాను అనేది నేను జస్ట్ ఒక బ్రీఫ్ మాత్రమే ఇస్తాను ఇక్కడ, దాంతో మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నామని చెప్పేసి. సో ఈ స్క్రేపర్ తీసుకొని మనకి ఎంత లెవెల్ ఆఫ్ స్టెప్ కావాలో అంతవరకు సాయిల్ అండ్ గడ్డి అది మొత్తం తీసేసి బేసిక్గా అక్కడ లెవెల్ చేస్తున్నాం అనమాట. ఎంతవరకు మనకి స్టెప్ హైట్ కావాలో అది కూడా ఫస్టే చూసుకోవాలి. ఇక్కడ మొత్తం మెజర్మెంట్స్ తీసుకొని చెక్కలన్నీ కట్ చేసేసుకున్నాము. కట్ చేసేసుకొని ఇలా ఈ గార్బేజ్ బ్యాగ్స్లో నింపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తెలిసిందే కదా మన పాండా ఉంటుంది, వాళ్ళు ఒకేసారి ఫుల్ అంటే మళ్ళీ మనము పెద్ద బ్యాగ్స్ ఆర్డర్ చేయాల్సి వస్తుంది. సో ఇలా చిన్న చిన్న బ్యాగ్స్లో ఎవ్రీ వీక్ డిస్పోజ్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో అలా డిజైడ్ లెంత్లో మొత్తం సాయిల్ తీసేసాక ఇలా చెక్కని ఒక ఫ్రేమ్లా చేసేసుకొని ఈ ఒక షీట్ వేసాం. ఈ షీట్ ఏంటి అంటే వీడ్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో ఈ కలుపు మొక్కలు అంటారు కదా, ఆ కలుపు మొక్కలు రాకుండా ఆ షీట్ ఆపేస్తుంది. సో మీరు ఎక్కడైతే గడ్డి వేయట్లేదో, ఎక్కడైనా మీరు స్టోన్స్ వేయాలనుకున్నా ఇలా ఏదైనా బిల్డ్ చేయాలనుకున్నా అస్సలు మర్చిపోకండి. ఇది మీకు ఎక్కడైనా వుడీస్లో, ఈసీలో, హోమ్ స్టోర్లో, హోమ్ బేస్లో ఎక్కడైనా దొరికిపోతుంది. సో ఇది నెయిల్స్ కొట్టేసి ఈ షీట్ వేసేసి ఒక ఫ్రేమ్లా కట్టాము. సో అక్కడ కూడా నా ఎఫర్ట్ ఎందుకో అంత యూటిలైజ్ అవ్వట్లేదు అనిపించింది. సో నెక్స్ట్ టాస్క్ ఏం చేశానంటే ఈ వైట్ మార్బుల్స్ తీసుకున్నాను. అక్కడ మా హస్బెండ్ అది కంటిన్యూ చేస్తున్నారు, ఇక్కడ నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. బేసికల్గా మన మోటో వచ్చేసి టైం సేవ్ అవ్వాలి, అందుకని చెప్పేసి నాకు తోచింది నేను, తనకి తోచింది తను చేస్తున్నారు. ఇక్కడ ఈ వైట్ మార్బుల్స్ని మేము పెట్టిన పాట్స్లో వేస్తున్నాను. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఎన్హాన్స్డ్ లుక్ అంతే. అండ్ మట్టి కూడా స్టేబుల్గా ఉంటుందని మాకు అనిపించింది. లైక్ వాటర్ వేసేటప్పుడు మట్టి లేవకుండా, ఇన్ కేస్ ప్రెషర్ ఎక్కువ పడితే మట్టి లేవకుండా అలా ఒక సటిల్ లుక్ ఉంటుంది. అండ్ చూడ్డానికి నిజంగా మంచి లుక్ ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, థాట్ ఆఫ్ మనీ వేస్ట్ అనుకున్నాను. బట్ మొత్తం ఇట్లా వైట్ మార్బుల్స్ వేసాక దే వర్ వెరీ గుడ్. యాక్చువల్లీ నేను నించున్నాను కదా కింద, అక్కడ కూడా మనకు కావాలంటే మార్బుల్స్ వేసుకోవచ్చు, బట్ అది ఎక్కువ రోజులు ఉండదు టు బీ ఫ్రాంక్. రెడ్ అయిపోతాయి అండ్ మనం అది కూడా వస్తుంది, ఏమంటారు దాన్ని, పాకూరు అంటారు కదా, అది కూడా వస్తుంది. సో నార్మల్ స్టోన్సే వేసుకోవడం బెటర్. ఇదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. సో ఐ నీడ్ అ టీ. చాలా ఎగ్జాస్ట్ అయిపోయాము. అండ్ గార్డెన్ ఉన్నాక అసలు సమ్మర్లో టీ గార్డెన్లో తాగకపోతే వేస్ట్ అని చెప్తాను నేను. గార్డెన్ మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైం మేము బార్బిక్యూ చేసుకున్నా కానీ, ఇన్ కేస్ బార్బిక్యూ చేసుకోకపోతే బ్రేక్ఫాస్ట్ అండ్ ఆర్ టీ కానీ మేము గార్డెన్లో ఇలా కూర్చొని కొంచెం కపుల్ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. ఇదంతా అవుతూనే మా డిస్కషన్స్ ఏముంటాయి అంటే నెక్స్ట్ ఏం చేద్దాము అనే థాట్లోనే సగం డే అయిపోతుంది. సో అక్కడ మా హస్బెండ్ ఆ స్టెప్ ఫిక్స్ చేసే టైంలో నేను ఇక్కడ ఇది పెయింట్ చేస్తున్నాను. ఈ షూస్ ఎంతమందికి గుర్తున్నాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇక్కడ డిస్క్లోజ్ చేయట్లేదు, నా ప్రీవియస్ యూరప్ బ్లాగ్స్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మేము ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలా ప్రాపర్ బెల్ట్ షూస్ ఏవైనా అక్కడ జాన్షీ షాన్స్లో తీసుకుంటే ఇట్ వాస్ కాస్టింగ్ అస్ వెరీ హ్యూజ్. సో ఆ కాస్ట్ని రిడ్యూస్ చేయడానికి వాళ్ళు అక్కడ ఇలా మాకు ఆ వీడియోలో ఆ అబ్బాయి మనకి షూస్ తయారు చేస్తూ చూపించాడు కదా, అవి అక్కడ పెట్టేసి తక్కువ రేట్లో సేల్ చేస్తున్నారనమాట. దీస్ ఆర్ పచ్చి వుడ్, ఇది ఎండబెట్టింది కాదు. దాన్ని తీసుకొచ్చి మేము కొంచెం శాండ్ చేసేసి ఒక 3-4 వీక్స్ అలా సన్లో వదిలిపెట్టేసాం. అది బాగా డ్రై అయిన తర్వాత నేను మార్నింగ్ ఈసీలో కలర్స్ తీసుకున్నాను కదా, అది వీటి కోసమే అనమాట. ఇలా 4 డిఫరెంట్ కలర్స్ని ప్రాపర్గా పెయింట్ చేశాను. పెయింట్ చేసేసి సన్లో పెట్టేశాను. ఐ థింక్ 3 కోట్స్ దాకా వేసాను అనుకుంటా. ఇది నేను పిక్ చేసింది చాలా బ్రైట్ కలర్స్, వైబ్రెంట్ కలర్స్ తీసుకున్నాను.
సో మీరు జాన్షీ షాన్స్లో చూస్తుంటే దీంట్లో టులిప్స్ పెట్టి ఇలా హ్యాంగ్ చేశారు కదా, ఆ కాన్సెప్ట్ మాకు చాలా బాగా నచ్చింది. సో అదే ఇక్కడ మేము రెప్లికా చేయబోతున్నాము. టులిప్స్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను. సో అక్కడ అది అయ్యేలోపు ఇక్కడ నేను ఇది చేసేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ అప్పుడే దీనికి లేఅవుట్ స్టార్ట్ చేసేసారనమాట. సో లేఅవుట్ వేసేసి ఇప్పుడు ప్లాన్ అటు నుంచి ఇటు మారింది కదా, గార్డెన్ హౌస్ నుంచి ఇక్కడికి మారింది. సో జస్ట్ లేఅవుట్ వేసేసుకొని నేను ఈ షూస్ పెయింట్ చేసేసి ఈ రోజుకి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ 7:30, 8 ఏమో అవుతుంది అండ్ వెదర్ కూడా కూల్ అవుతుంది. సో నెక్స్ట్ డేకి లేఅవుట్ ఒకటి రెడీ చేసేసుకొని ఈ డేని ఇక్కడితో ఎండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడికే ఎండ్ అయిపోతుంది. ది నెక్స్ట్ డే గొన బీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము 2 days అవుతుందన్న వర్క్ మేము ఒకటే రోజు కంప్లీట్ చేసేసాము. అండ్ నేను మొత్తం ఆల్మోస్ట్ మేము ఏమేం చేసాము, ఎంత చేంజ్ అయింది, ఎంత మేకోవర్ అయింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఎలాగో చూస్తాను. సో స్టే ట్యూన్డ్. ఈ మెస్ అంతా క్లియర్ చేసేస్తే వీఆర్ డన్ ఫర్ ద డే. అండ్ మా ఫస్ట్ డే ఆఫ్ లాంగ్ వీకెండ్ ఇలా సాగిపోయింది. ఇప్పటి వరకు ఎంజాయ్ చేసి వచ్చాం కదా, సో ఈ వీకెండ్ కష్టపడి ఇల్లు కూడా సెట్ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ బిలీవ్ మీ గైస్, ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్. Stay tuned for the next vlog. And yeah, make sure you subscribe. Stay kind and stay positive. Tata, bye bye.